మొన్న సర్కార్ బీర్ ధరలు ఎందుకు పెంచింది అనుకుంటున్నారు? తెలంగాణలో ఎంతో కొంత బీర్లు తాగుతున్నోళ్ళ ఆరోగ్యం కాపాడటానికి. అవును, అచ్చమైన స్వచ్ఛమైన బీర్లు సప్లై చేసేటానికి. అవి తాగి ఆరోగ్యం కాపాడుకునేటానికి. ఎసొంటి ఆ బీర్లు అంటారా? తినబోతు రుషెందుకు చూడరాదుండ్రి. ఎట్లున్నది బీర్ బాటిల్? చెత్త చెదారంతో కలకలలాడుతున్నాయి కదా. ఇసొంటి బీర్లు తాగితే ఆరోగ్యాలు బాగుపడుడేం కర్మ, ఆయుష్ కూడా పెరుగుతుంది. పాకురు పట్టిన బీర్లు మేము ఎట్లా తాగాలి అని పరిశాన్ కాకుర్రి. చెత్త బీరు తాగితే సత్తమని బెంగ పెట్టుకోకుర్రి. సర్కారు బీర్ల రేట్లు పెంచి ఇసొంటి సప్లై చేస్తున్నందుకైనా మనం తాగాలి. పురుగులు క్రిములు ఉన్నాయని బాటిళ్లను బండకేసి కొట్టకుండ్రి. కాంగ్రెస్ సర్కారు బీర్ల కంపెనీల బాగు కోరి రేట్లు పెంచినందుకైనా మనం తాగాలి. మన ఆరోగ్యం ఏమైనా మంచిదే. సర్కార్కు ఆమ్దాని పెరగాలి కాబట్టి కళ్ళు మూసుకొని కమాయించుర్రి. వెనుక ముందు ఆలోచన చేయకుండా ఎత్తిన సీసా దించకుండా తాగుండ్రి. అంతేగాని రేట్లు పెంచి రేవుదక్క బీర్లు సప్లై చేస్తారని అడగకుండ్రి. జనగామ జిల్లా దేవరుప్పల ఊర్లో ఫంగస్ పట్టిన బీర్ల ముచ్చట ఇది. రేపు మీ ఊరు కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ సర్కార్ల ఇసొంటి కామన్ అని గుట్ట తాగుర్రి. అంతేగాని ఆలోచించకుండ్రి. సిసి ఏం బీర్లో ఏం సప్లయో ముందు ఎట్లా పాడైతుందో ఏమో పోర్రి. ఒక్క గీత చిన్నగా కనబడాలంటే దాని పక్కకు పెద్ద గీత గీయాలి. అప్పుడు ఫస్ట్ ఉన్న గీత చాలా చిన్నగా కనిపిస్తుంది. అగో అట్లనే కనిపిస్తున్నదట పువ్వు గుర్తు పార్టీ పెద్ద మనిషి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిన 2 పార్టీలు. మరి ఆ చిన్న గీత ఏ పార్టీ, పెద్ద గీత ఏ పార్టీ అనేది చూద్దాం పాండ్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని అంటున్నారు కారు గుర్తు పాటోలు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణ నేలింది గాని కాంగ్రెస్ పార్టీ తీరుగా చేయలేదన్నట్టు మాట్లాడిండు కిషన్ రెడ్డి. అంటే 10 ఏళ్లల్లా రాని బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ మీద అంతకంటే ఎక్కువ వచ్చింది అంటుండు. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అంటే కారు గుర్తు పార్టీ నయం అన్నట్టే కదా. కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ ను మంచిగా చూసుకున్నారన్నట్టే కదా. కానీ పువ్వు గుర్తు పాటోలు అప్పుడు ఎంత ఆగం చేసిండ్రు. కేసీఆర్ సర్కార్ను బద్నాం చేసేటానికి ఉన్నాయి లేని పుకార్లు పుట్టించి కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు చేసింది మీరు కాదా అని అంటున్నారు కారు పాటోలు. 100 కోట్ల స్కాములు అన్నారు, అవినీతి పాలన అన్నారు, ఉత్తుత్తగా గుడ్డగాల్చి మీదేసింది మీరు కాదా అని అడుగుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. అవన్నీ మార్చి ఇప్పుడు కాంగ్రెస్ కంటే కారు పార్టీ నయం అన్నట్టు మాట్లాడితే గడిచిన కాలం వెనుకకొస్తుందా అని అంటున్నారట. నల్గొండ జిల్లాలో బీజేపీ ఆఫీస్ మాట్లాడుకుంటా కారు పార్టీ కేసీఆర్ నయం అన్నట్టు మాట్లాడిండు కిషన్ రెడ్డి సారు. ఈ ముచ్చటిన్న కొంతమంది తెలంగాణ మేధావులకు కేసీఆర్ ఇల్వ ప్రజలకే కాదు కడమ పార్టీ లీడర్లకు కూడా తెలుస్తున్నది అని అంటున్నారట.